భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం. ఆగస్టు 1వ తేదీన భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేయుచున్న నరేంద్ర మోడీ పర్యటన జయప్రదం చేయాలని ప్రతిపాడు ఎమ్మెల్యే పెందుర్తి ఇన్ఛార్జ్ బోర్ల రామాంజనేయులు అన్నారు. గురువారం సబ్బవరం మండలంలోని ఇరువాడ జిఎస్ ఫంక్షన్ హాల్లో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి బోర్ల రామాంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ భోగాపురంలో ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని సభను జయప్రదం చేయాలని అధికారులకు, కూటమి నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మరియు పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీన జరగనున్న ప్రధాని సభకు పెందుర్తి నియోజకవర్గం నుండి కూటమి నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పెందుర్తి నియోజకవర్గం నుండి 8,000 మంది సభకు హాజరు కావాలని తమకు ఆదేశాలు కూటమి ప్రభుత్వం నుండి వచ్చాయని తెలిపారు. సబ్బవరం మండలం నుండి 50 బస్సులు, 2,000 మంది, పరవాడ మండలం నుండి 50 బస్సులు, 2,000 మంది ఈ సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బస్సుకి 40 మంది చొప్పున 1వ తారీఖు ఉదయం 6 గంటలకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు బయలుదేరి రావాలని కోరారు. ఎప్పుడు ఎన్ని గంటలకు ఏ విధంగా మనం బయలుదేరిపోతాం అనేది మీకు కొన్ని సూచనలు, బయలుదేరే విధానం చెప్తాం. పెద్దలందరూ కూడా మాట్లాడతారు. 1వ తారీఖు మనం 6 గంటలకు ఇక్కడ బయలుదేరుతాం. పెందుర్తి కన్నా మనం కొంత దూరం కాబట్టి ఇక్కడ కూడా హైవే ఎక్కేస్తాం కాబట్టి దూరమే కాదు. 6 గంటలకు బయలుదేరాలి. ఎవరైతే ప్రభుత్వ తాలూకా అధికారులు ఉన్నారో పొలిటికల్ పార్టీ నుంచి బాబ్జీ గారు, నేను కొంతమందిని 200 బస్సులకు చెరువు కొంతమందిని ఇస్తా ఉన్నాం. వాళ్ళు కానీ క్లోజ్గా మీరు మానిటర్ చేసుకుని నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ కానీ, ఎండిఓ కానీ, ఏపీఎంలు కానీ అందరూ కూడా మీటింగ్ పెట్టుకుని ఇది అయిన తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో మనం చేసిన అన్ని కార్యక్రమాలు కదా టైం పంచువాలిటీ పాటించామో దానికన్నా బాగా మెరుగ్గా 6 అంటే 6 గంటలు 1 నిమిషం తక్కువ 6 బస్సులు బయలుదేరి తీరవలసిందే. ఆఫీసర్స్ అందరికీ కూడా నా రిక్వెస్ట్ అండి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి పునాది వేసేటటువంటి ఒక అతి పెద్ద పండుగ, మనకు మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. ఇలాంటి అవకాశంలో పార్టిసిపేట్ చేయడం, మనకు భాగస్వామ్యం రావడం మనకన్నా మన జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యం. ఇది డోంట్ మిస్ ఇట్. ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మామూలుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు, టికెట్ కొనుక్కొని ఫ్లైట్లో ప్రయాణం చేయడం అది పెద్ద ఇష్యూ కాదు. ఈ దేశ ప్రధానమంత్రి వచ్చేటటువంటి సమావేశానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మరి అదేవిధంగా ఇతర మంత్రులు, దేశ స్థాయిలో ఉండేటటువంటి మంత్రులు, ముఖ్యంగా మన ప్రాంతానికి చెందినటువంటి మన విమానయాన శాఖకు మంత్రిగా ఉన్నారు రామ్మోహన్ గారిని దీవించడానికైనా, ఆయనకు కేంద్రంలో ఇంత పట్టు ఉందని చెప్పడానికైనా మనం అందరూ కూడా ఒక్కరు కూడా మిస్ కాకుండా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మన ప్రియతమ ఎమ్మెల్యే గారి మీద ఉన్నటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అంతమందిలో ఎమ్మెల్సీ మంత్రి సత్యనారాయణ గారు మామూలుగా ఎంతమంది మొబిలైజ్ చేశానని ప్రతి నియోజకవర్గాన్ని అడిగినప్పుడు ఒక్క పెందుర్తికి వచ్చేటప్పటికే 8,000 ఇస్తే 8,000 తక్కువ కాకుండా ఇంకా ఎక్కువ వస్తారు కానీ తక్కువ రాలని అంతమందిలో చెప్పారంటే ఆ నమ్మకాన్ని మనం ఆయన విశాఖపట్నం ముఖ్య కమిషనర్గా పనిచేశారు, చాలామంది తెలుసు. ఇప్పుడు గుంటూరు జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే గారు ఆంజనేయులు గారికి స్వాగతం తెలుసు. సోదరులు మన ఎమ్మెల్యే గారు పెద్దగా గణేష్ గారికి, అట్లాగే మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తమ్మయ్య బాబు గారికి, మరి మొన్ననే మనకి అధ్యాపకులుగా పెట్టారు వెంకటేశ్వర గారి సోదరులు వారికి, మరి విశేష పెద్దలు, అధికారులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పుడు చెప్పిన విషయం ఏంటంటే మళ్ళీ చెప్పిన విషయం మళ్ళీ నేను కూడా చెప్పాలి. కానీ మీరందరూ కూడా సిన్సియర్గా మన నాయకులు కూడా కొంచెం ఫాలోఅప్ చేసుకొని అధికారులతో సహకరించి బస్సులు 6 గంటలకు బయలుదేరేటట్టు చేస్తేనే మనకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మనకి సుమారు 200 బస్సులు ఇస్తున్నారు మన కాన్స్టిట్యూన్సీ, కానీ ఇంకా ఎక్కువ కూడా అటు ఇటు ఉండొచ్చు. ఏమైనప్పటికీ ఎవరి ప్రాంతంలో వాళ్ళు జాగ్రత్తగా బిహేవ్ చేసి, ముఖ్యంగా అధికారులు మేము కోరుతా ఉన్నాం,
మీరు పొలిటికల్ కోఆర్డినేషన్ చేసుకోకపోతే చాలా కష్టం అవుతుంది. మేమేదో బస్సు తీసాం, పొట్లాలు తీసాం, వెళ్ళిపోతానే బస్సులు అంటే మాత్రం కనీసం మీరు రెస్పాన్స్ ఉండదు ఎవరికైనా. మీరు అక్కడ లోకల్గా ఎవరైతే ఉన్నారో అక్కడ పొలిటికల్ ఇన్ఛార్జ్ మీరు కొంచెం కోఆర్డినేట్ చేసుకొని, బాబు ఇదిగో ఈ జాకెట్ ఇచ్చాం, మీరు కొంచెం ఈ బస్సులు బయలుదేరి మీరు అందరూ రప్పించండి అని చెప్తే, ఎట్లాగో మీ లేడీస్ ఆఫీస్ ఉంటారు, మిగతా లీడర్లు ఉంటారు, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని కొంచెం బాధ్యతగా చెప్తే తప్పితే ఎవరు కూడా తీసాం కాబట్టి గవర్నమెంట్ బస్సులు వచ్చాయి కాబట్టి ఎక్కేస్తారంటే ఎవరు బస్సులు ఎక్కరు, బస్సులు బయలుదేరకూడదు. దయచేసి అధికారులు కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకొని పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటే తప్ప సక్సెస్ అవ్వ ఈ బస్సు చేయాలి. మరి 1వ తారీఖు ఈ కార్యక్రమం మీకు తెలుసు మీ అందరికీ. ఆ కార్యక్రమానికి మొబిలైజేషన్కి మన కాన్స్టిట్యున్సీకి మన పెద్దలు ప్రతిపాడు ఎమ్మెల్యే గారు వారు ఐఏఎస్ ఆఫీసర్గా చేసి ఈ రాష్ట్రానికి ఎంతో సర్వీస్ చేసి తెలుగుదేశం పార్టీ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలో ఎన్నో కార్యక్రమాలు హెచ్ఆర్డీగా చేసి ఎంతో అపోజిషన్ గవర్నమెంట్ కూడా మేము అంటే నేను ఇన్ఛార్జ్ చేస్తాను, వాళ్ళ హెచ్ఆర్డీ చైర్మన్గా ఎన్నో పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తి వారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ప్రజాసేవ కూడా వచ్చి అటు ఉద్యోగరీత్యా ఇటు రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళ ప్రజాసేవలో వచ్చి పెద్దలు ఎమ్మెల్యే గారు, కొత్తగూడ ఎమ్మెల్యే గారు రామాంజనేయులు గారికి